Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis chapter 27 verse 28. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యం ఆదికాండము 27వ అధ్యాయం 28వ వచనంలోనిది. God give thee plenty of corn and wine. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. Here Isaac is conferring his official blessing, the family blessing to Jacob. ఇక్కడ ఇస్సాకు తన ఇవ్వవలసిన దీవెన అలాగే కుటుంబ దీవెన అది యాకోబు మీద ఆయన పలుకుతున్నాడు. He had intended to give this blessing to Esau. ఆయన ఏసావుకి ఈ దీవెనలు ఇవ్వాలి అని కోరినాడు. But Rebekah and Jacob have successfully deceived Isaac into thinking he is doing just that. కానీ రెబ్కా మరియు యాకోబు వాళ్ళు ఎంతో విజయవంతంగా ఆయనని మోసము చేసి ఆయన కోరినట్టుగానే దీవెన ఇస్తున్నాను అనుకున్నట్టుగా చేసినారు. Isaac thought that he was blessing Esau. ఇస్సాకు ఆయన ఈసావునే దీవిస్తున్నాను అనుకున్నాడు. The custom of the ancient times was ప్రాచీన దినములలో ఉన్న ఆచారం ఏంటంటే, for the father of the household to confirm the birthright on the firstborn son by giving his special blessing just before he died. తన జ్యేష్ఠత్వపు హక్కుని అది నిర్ధారించడానికి ఇంటిలోని తండ్రి ఆయన చనిపోక ముందు ఆయన వారి మీద దీవెనలు ప్రకటిస్తాడు. పెద్ద కుమారుడి మీద దీవెనలు ప్రకటిస్తాడు. So people considered this blessing to be more than just a promise. అందుకనే ప్రజలు ఈ దీవెనలనే వాగ్దానము కంటే ఎక్కువగా ఎంచేవారు. They saw it as a prophecy that carried God's favor. దేవుని యొక్క దయ వారి పక్షంగా నెరవేరునట్లుగా అదొక ప్రవచనముగా తీసుకునేవారు. Isaac knew very well the will of God. ఇస్సాకుకి దేవుని చిత్తమేంటో బాగా తెలుసు. Isaac knew that God favored Jacob, not Esau. ఇస్సాకుకి దేవుడు యాకోబు మీద దయ చూపించగోరినాడు, ఈసా మీద కాదు అన్న తెలుసు. To receive the firstborn blessing. అంటే ఈ జ్యేష్ఠత్వపు దీవెనలు పొందుకోవడానికి. You can read Genesis 25:23 later. ఆదికాండము 25వ అధ్యాయం 23 తర్వాత చదవండి. Yet surprisingly against that Isaac determined to give the blessing to Esau. అది తెలుసుండి కూడా ఆశ్చర్యకరంగా ఇస్సాకు ఆయన ఈసావునే దీవించగోరినాడు. Esau has done a mistake also. ఈసావు అక్కడ ఒక తప్పుదం కూడా చేసినాడు. By taking wives from the Canaanites. కానాను స్త్రీలని పెళ్లాడి భార్యలుగా తెచ్చుకొని, and he went out of the outside God's blessings, covenant blessings. దేవుని యొక్క నిబంధన వాగ్దానాలకి వెళ్ళిపోయినాడు. Of course Rebekah and Jacob were also at fault. రెబెకా యాకోబు వారిలో కూడా తప్పు ఉంది. Because of their deceit and lack of trust in God. They could not wait for God's time. ఎందుకంటే దేవుని సమయం కొరకు వేచి ఉండి దేవుని మీద నమ్మకం ఉంచకుండా వారు మోసం కూడా చేసినారు. In spite of these failures, Jacob received the blessing. ఈ పతనాలన్నీ కలిగి ఉండి కూడా యాకోబు ఈ దీవెనలు పొందుకున్నాడు. Of course God intended those blessings for Jacob. ఎందుకంటే దేవుడు యాకోబు పక్షంగానే ఈ దీవెనలు ఉండాలని కోరినాడు. So he was to be the head of the God's promised people. దేవుడు వాగ్దానం చేసిన ప్రజలకు ఈయనే పెద్దగా నాయకుడిగా ఉండాలని కోరినాడు. They are కోరినాడు. going to live in the prosperous land and have victory over their enemies. ఫలభరితమైన దేశంలో శత్రువుల మీద ఎంతో విజయం సాధిస్తూ అక్కడ ఉండాలని దేవుడు కోరినాడు. So this blessing was somewhat sounds like the blessing that God pronounced to Abraham. ఈ దీవెన గనుక మీరు చూస్తే దేవుడు అబ్రహాముని ఎలాగ దీవించాడో అదే విధంగా అనిపిస్తుంది. So what is in Genesis 12th chapter we can see it. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూడగలం. The blessing upon those that would bless him and the curse upon those that would curse him. నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదు, నిన్ను శపించే వారిని నేను శపించదును అన్న. And giving him the fatness of the earth. భూ ఫలమంతా కూడా నీకు ఇస్తానన్న. I will give you prosperity and I will give you servants. అభివృద్ధిని దాసులను నీకు ఇస్తానన్నాడు. Oh, the land of Canaan was fat and fertile land. కానాన్ దేశమంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఉన్న దేశం. And all good things are available there. అక్కడ అన్ని మంచివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. So if we apply these truths in relation to the parental responsibilities of godly parents, దేవుని యొక్క దైవికమైన తల్లిదండ్రులైన వారు నిర్వహించాల్సిన వారి బాధ్యతల గురించి ఈ సత్యాలన్నీ కూడా మనం అన్వయించి చూస్తే, it is the duty of the parents to pray for their children. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అంటే వాళ్ళ పిల్లల కోసం వారు ప్రార్థించాలి. They have to bless them in the name of the Lord. దేవుని నామము పేరిట వారిని దీవించాలి. They have to pass on the blessings what they have received from their forefathers. వారి పితరుల నుంచి ఎటువంటి దీవెనలు వారు పొందుకున్నారో ఆ దీవెనలు వారి పిల్లలకు వారు అందించాలి. And also the blessings which they received from God during their lifetime. వారి జీవిత కాలంలో దేవుని దగ్గర నుంచి వారు పొందుకున్న దీవెనలు కూడా
పిల్లలకి ఇవ్వాలి. So past blessings and present blessings they have to pass on to the next their seed. గతంలో ఉన్న దీవెనలు, ఇప్పుడున్న దీవెనలు వారి సంతానానికి వారు కొనసాగించాలి. So the blessings with which Isaac blessed Jacob, they were plenty. అయితే ఇస్సాకు యాకోబుని ఎటువంటి దీవెనతోటి ఆశీర్వదించినాడో అవి చాలా విస్తారంగా ఉండినాయి. Here the heaven and earth are conquering to make Jacob rich. Heaven and earth also they are cooperating with Jacob. ఇక్కడ ఆకాశము భూమి ఈ రెండూ కూడా యాకోబు ఆయన ఫలభరితంగా ఉండడానికి సహకరిస్తున్నట్టుగా ఉంది. Also these promises are powerful. ఈ వాగ్దానాలు కూడా ఎంతో శక్తివంతమైనవి. What are they? ఏంటవి? He will have dominion over his brethren, that is Esau and his posterity. తన ఈసావు తన సంతానం మీద ఈయనే ఆధిపత్యం కలిగి ఉంటాడని. Also see the prevalency of God, how God fulfilled it. చూడండి దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో ఎలా నెరవేర్చాడో చూడండి. Isaac says indirectly that ఇస్సాకు ఆయన పరోక్షంగా ఇలాగ అంటున్నాడు, let God be a friend to all thy friends. దేవుడే మీ స్నేహితులందరికీ కూడా ఆయన స్నేహితుడిగా ఉండును And he గాక. will be an enemy to all your enemies. నీ శత్రువులందరికీ కూడా ఆయన శత్రువుగా So ఉంటుంది. if you think in a direct way, ఒకవేళ మీరు సూటిగా కనుక ఆలోచిస్తే a blesser also must have some qualifications. ఒక దీవించే వ్యక్తికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. Let us see from that perspective also. ఆ కోణంలో నుంచి ఒకసారి చూద్దాం మనం. Firstly, మొదటిది, you cannot give what you have not received. నీవు పొందనిది ఏదైతే అది నువ్వు ఇవ్వలేవు. Suppose if you have not received, how can you give? చూడండి, మీకు ఏది ఇవ్వబడలేదు, మీరు ఎట్లా ఇస్తారు? Giving the blessings requires you must first have received one. నీవు ఎవరికైనా దీవెనలు ఇవ్వాలి అంటే నీవు ముందు దీవెనలు పొందుకొని ఉండాలి. So Isaac received from both earthly father and heavenly father. ఇస్సాకుని చూస్తే ఆయన భూ సంబంధమైన తండ్రి నుంచి పరలోకపు తండ్రి నుంచి కూడా దీవెనలు పొందుకున్నాడు. So what about you who is hearing this message? మరి ఈ వాక్యం వింటున్న నీ సంగతి ఏంటి? Simply pronouncing some words of blessings is futile, it is waste. ఏదో ఆశీర్వాదపు మాటలు కొన్ని మీ నోటితోటి పలికేసినంతే అది వ్యర్థమే. Oh, if you don't have this experience, ఈ అనుభవం లేకుండా many people they will say, may God bless you, may God bless you. చాలా మంది అంటారు, దేవుడు నేను దీవించును గాక, దేవుడు నేను దీవించును గాక If అనేస్తారు. God has blessed according to these blessings, long back only we would be prosperous. మీరిచ్చే ఈ దీవెనలతోటి దేవుడు కనుక దీవించుంటే మనం ఎంతో ముందుగానే ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం. Every day 10 to 15 people will say God bless you, but till today no blessing. ఎందుకంటే ప్రతి రోజు కూడా 10-20 మంది మనల్ని దేవుడు దీవించును గాక అంటాడు, కానీ ఈ రోజు వరకు మరి దీవెనలు లేవే. Why? ఎందుకు? They themselves have not received any blessing. వారి సొంతంగా కూడా ఎటువంటి దీవెనలు వారు పొందుకోలేదు కాబట్టి. Those are all meaningless words if they have not experienced it. ఒకవేళ అనుభవించకుండా వారు అటువంటి మాటలు పలుకుతున్నారు అంటే దానికి అర్థం లేని మాటలు అవన్నీ. So everybody cannot bless the other person. ప్రతి ఒక్కరూ ఇంకొక వ్యక్తిని అలాగే దీవించలేరు. Secondly, రెండవది, giving the blessing requires faith. ఈ దీవెనలు ఇవ్వాలంటే కూడా దానికి విశ్వాసం ఉండాలి. We can see many heroes of faith and their acts of faith in Hebrews 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం అనేక మంది విశ్వాస వీరులను వారు చేసిన పనులను చూస్తుంటాం. See Abel's sacrifice. ఏబేలు యొక్క సమర్పణ చూడండి. And also see Noah's ark. నోవా ఓడను చూడండి. Abraham's sacrifice. అబ్రహాము బలి అర్పణ And చూడండి. you have to see, you can see the stand of Moses. అంతేకాకుండా మోషే ఎలా నిలబడ్డాడో అది You చూస్తున్నాం. can see Rahab's choice. రాహేల్ Rahab choice. రాహాబు ఏమి ఎంపిక చేసుకుందో. So many more examples are there. ఇలాగ అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. But right in the middle of this, a simple and small thing is, వీటన్నిటి మధ్యలో చాలా సరళమైన చిన్న సంగతి ఏంటంటే, that is, it seems out of place, is Isaac blessing Jacob. ఇస్సాకు యాకోబుని దీవించడము అది అసలు ఇక్కడ ఉండకూడని అంశంలా కనిపిస్తుంది. And Jacob blessing Joseph's 2 children. యాకోబేమో యోసేపు యొక్క 2 పిల్లల్ని దీవించడం. But అయినప్పటికీ these are also termed as acts of faith. ఈ విషయాలు కూడా అవి విశ్వాసపు క్రియలుగానే ఇక్కడ వ్రాయబడినాయి. See, did God include these 2 things out of courtesy to this man? అంటే వీరిద్దరి మీద దయ చూపిస్తూ దేవుడు ఈ సంగతులు ఇక్కడ రాయించినాడు అంటారా? No. లేదు. I believe what Isaac and Jacob did were the acts of great faith. ఇస్సాకు గాని యాకోబు గాని వారు ఎలాంటి పని చేసినారో అవి ఎంతో గొప్ప విశ్వాసంతో చేసిన క్రియలని నేను చెప్తున్నాను. Blessings are not like anything else we do. దీవెనలు అనేవి మనం చేసే ఇతర పనుల వంటివి కాదు. They are pronouncement of God's good that will come upon another. ఇంకొకరి పక్షంగా దేవుని యొక్క మంచితనము ఎలాగా వస్తుందో దానిని
ప్రకటించడం. Pronouncing blessing is prophecy. ఈ దీవెనలు పలకడం అనేది అది ప్రవచించడమే. So finally, చివరిగా the blessing speaks of Jacob as the spiritual head of the family. ఈ దీవెనలు యాకోబు ఈ కుటుంబానికి ఆత్మీయ తండ్రి అని సూచిస్తుంది. So Isaac had the right, not Ishmael, to pass on the blessings related to the covenant of Abraham. అబ్రహాము యొక్క నిబంధన ప్రకారము ఇస్సాకు మాత్రమే దీవించగలిగే అటువంటి హక్కు కలిగిన వాడు, ఇష్మాయేలు కాదు. The words of the blessings were filled with the pictures of Lord's rich bounty. దీవెనలు పలికిన ప్రతి మాట కూడా దేవుని యొక్క సర్వ సమృద్ధిలో నుంచి కలగబోయే విషయాల గురించి The చెప్పబడుతున్నాయి. dew of heaven అది పరలోకపు మంచు, and the fatness of the earth. భూమి యొక్క పంట. So as a result of those divine blessings, ఈ దైవికమైన ఆశీర్వాదముల కారణంగా even today in the whole of the Middle East region, ఈ దినానికి కూడా ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న వాటన్నిటి మధ్యలో చూస్తే the land of Israel is very fertile, whereas much of the other areas are parched lands covered with sand. ఇజ్రాయెల్ దేశము మాత్రమే అది ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది. చుట్టూరు ఉన్న ప్రాంతాలన్నీ కూడా అవన్నీ ఎండిన ఎడారులాగే ఉన్నాయి. All around the countries are desert lands. ఆ చుట్టూరు ఉన్న దేశాలన్నీ కూడా ఎడారి భూములే. Whereas wonderful crops are being produced in Israel. ఇజ్రాయెల్లో చూస్తే ఎంతో అద్భుతమైన పంటలు పండుతున్నాయి. Even in this 21st century. ఈ 21వ శతాబ్దంలో కూడా In the field of agriculture. వ్యవసాయ రంగంలో Commendable research and development activities are going on there. ఎంతో ప్రశంసనీయమైన అభివృద్ధి పరిశోధన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. Even our country, India. మన దేశమైన ఈ ఇండియా, though it is a major agricultural country, ఇది ఎంత వ్యవసాయపూరితమైన దేశమైనప్పటికీ it is importing agricultural technology from the country Israel. ఈ వ్యవసాయానికి కావాల్సిన ఆధునికకరమైన సాంకేతికమైన జ్ఞానం అంతా కూడా ఇస్రాయల్ దగ్గర నుంచే తీసుకుంటున్నారు. మెథడ్స్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఈ డ్రిప్ ఇరిగేషన్ గానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ గానీ, బిందు సేద్యము, తుంపర సేద్యం, బిందు సేద్యము, తుంపర సేద్యము వంటి మచ్ ఆఫ్ అగ్రికల్చరల్ మెషినరీ, వ్యవసాయానికి వాడే అనేకమైన పనిముట్లు, అండ్ దే ఆర్ ద డిస్కవరీస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. అవన్నీ కూడా ఇశ్రాయేలీయులు కనిపెట్టినవే. దే బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. వారు ప్రపంచానంతటికి కూడా ఆశీర్వాదంగా అయిపోయినారు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, God also expects the same from us. దేవుడు మన నుండి కూడా అదే ఆశిస్తూ ఉన్నాడు. You and I are the spiritual Israel. నీవు నేను కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలీయులం. We must be a blessing to the whole world. మనము కూడా ప్రపంచం అంతటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. Yeah, as Joseph fed the then known world during the 7 years of famine. ఆ 7 సంవత్సరాల కరువు కాలంలో యోసేపు అప్పుడు ఉన్న ప్రపంచ ప్రజలకు ఎలాగైతే తిండి పెట్టినాడో, we must nourish the world in the days of this spiritual famine. ఆత్మీయమైన కరువులో ఉన్న ఈ లోకానికి కూడా మనము ఈ ఆత్మీయమైన ఆహారం పెట్టేవారుగా ఉండాలి. May God help us and equip us to attend this great need. ఇటువంటి అవసరతను మనము కూడా తీర్చడానికి దేవుడు మనల్ని సంసిద్ధము చేసి సహాయం చేయనుగా. For that you have to spend with the word of God. దానికోసం మీరు వాక్యముతోటి సమయం గడపాలి. Receive the message from God. దేవుని యొద్ద నుండి మీరు వాక్యం పొందుకోవాలి. And meet the spiritual need of the people. అప్పుడు ప్రజల యొక్క ఆత్మీయత అవసరతను మీరు తీర్చగలుగుతారు. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన దేవా, though having many failures in his life, we have seen how Jacob was blessed by Isaac. తన జీవితంలో ఎన్నో పతనాలు కలిగి ఉన్నప్పటికీ కూడా యాకోబు ఇస్సాకు ద్వారా ఎలాగ దీవించబడినాడో మేము చూసినాం. And also all the Israelites. అలాగే ఇశ్రాయేల్ అందరూ కూడా, Oh Lord, today they are a blessing to the whole world. ఓ ప్రభువా, నేటి దినము ఇశ్రాయేలీయులు ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. Oh Lord, how many, even physically also, how many new things they have invented. ఓ ప్రభువా, భౌతిక సంబంధంగా కూడా ఎన్ని కొత్త సంగతులు వారు కనిపెట్టినారు, Especially in agriculture. వ్యవసాయ రంగంలో, And also in technology like cell phones and others. అలాగే సాంకేతికమైన విషయాలలో కూడా ఈ మొబైల్ ఫోన్లు కూడా కనిపెట్టినారు. And also, oh Lord, even in the defense machinery. అలాగే మరి
డిఫెన్స్ లో కూడా వారు కనిపెట్టినారు. Oh Lord, we thank thee, thou hast given wonderful knowledge to them. వాళ్ళకి ఎంతో అద్భుతమైన జ్ఞానము మీరు ప్రసాదించినందుకు They మీకు became a వందనాలు చెల్లిస్తున్నాం. blessing to the whole world. ప్రపంచం అంతటికి వారు ఆశీర్వాద కారణంగా అయిపోయినారు. Even these microchips, ఈ మైక్రో చిప్స్ ని కూడా వారు కనిపెట్టినారు. even, oh Lord, these computers. ఈ కంప్యూటర్ని కూడా So కనిపెట్టారు. many Nobel prizes they got. వారిలో ఉన్న వారికి అనేక మందికి నోబెల్ బహుమతులు Oh, వచ్చినాయి. their inventions are a great blessing to the whole world. వారు కనిపెట్టిన ప్రతి సంగతి కూడా ప్రపంచం అంతటికి కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉన్నాయి. Make us a blessing to the whole world. మమ్మలను కూడా ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా In the చేయండి. New Testament, we are spiritual Israel. నూతన నిబంధనలో మేము ఆత్మీయమైన ఇశ్రాయేలీయులము. Oh Lord, speak to us. ఓ ప్రభా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.